మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో గమ్ గమ్ గణేష్ గురించి ఆనంద్ దేవరకొండ సినిమా గురించి తెలుసుకుందాం. ముందుగా మొదటి మాట కథ ఏంటంటే గణేష్ ఒక అనాథ. ఫ్రెండ్ తో కలిసి చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ప్రేమించిన అమ్మాయి శృతి డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవడంతో ఎలాగైనా తాను కూడా ధనవంతుడు కావాలి అనుకుంటాడు. దీంతో ఒక జ్యువెలరీ షోరూమ్ లో 7 కోట్ల విలువైన వజ్రం దొంగతనం. ఆ డీల్ ఒప్పుకుని మొత్తానికి పనిచేసేసి అత్యాశకు పోయి ఆ వజ్రాన్ని తానే అమ్మి డబ్బు సంపాదించాలనుకుంటాడు. వజ్రాన్ని చెన్నై తీసుకెళ్తూ ఉండగా పోలీసులు తనిఖీలు అవి స్టార్ట్ చేస్తారు. భయపడిపోయి అటుగా వెళ్తున్నటువంటి భారీ వినాయకుడి విగ్రహం తొండలో దాన్ని పడేస్తాడు. నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి కిషోర్ రెడ్డి ఆర్డర్ మేరకు ఆ విగ్రహాన్ని ముంబైలో ప్రత్యేకంగా తయారు చేయించి ఊరికి తీసుకొస్తూ ఉంటారు కిరాయి రౌడీ రుద్ర. అయితే కిషోర్ రెడ్డి ఊరికి వెళ్లాల్సినటువంటి ఆ విగ్రహం కాస్త తన ప్రత్యర్థి రాజకీయ నాయకుడు ఉన్నటువంటి రాజావారిపల్లెకు వెళ్తుంది. ఇందుకే ఆ విగ్రహంలో ఏముంది? కిషోర్ రెడ్డి ప్రత్యేకంగా విగ్రహాన్ని తయారు చేయించడం వెనుకున్నటువంటి కారణం ఏమిటి? వినాయకుడి విగ్రహంలో ఉండిపోయినటువంటి ఆ వజ్రాన్ని గణేష్ ఎలా తిరిగి సంపాదించాడు? ఇదంతా తెలియాలంటే సినిమా చూసేయాల్సిందే. నెంబర్ 2, బేబీ వంటి లవ్ ఎమోషనల్ డ్రామా తర్వాత ఆనంద్ దేవరకొండ క్రైమ్ కామెడీతో డిఫరెంట్ ప్రయత్నం చేశాడనమాట. గణేష్ క్యారెక్టర్కి ఆయన చక్కగా సూట్ అయ్యారని చెప్పాలి. యాక్షన్కు అవకాశం ఉన్నా దాని జోలికి పోకుండా తన పాత్ర పరిధి మేరకు నటించారు. ఎమోషనల్ డైలాగ్స్, ఎమోషనల్ సన్నివేశాల్లో నటన ఇంకాస్త మెరుగుపడాల్సింది ఉంది. అయితే ఫైనలీ మాట్లాడుకోవాల్సింది నటీనటులు వెన్నెల కిషోర్ అలాగే ఇమాన్యుయల్ కామెడీకి సంబంధించి. అలాగే సెకండ్ హాఫ్ అంతా భలే నచ్చేస్తుంది అనమాట. బట్ ఫైనలీ గమ్ గమ్ గణేష ఈజ్ అ ఎంటర్టైనింగ్ గణేష అని చెప్పుకోవాలి.